ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 ఏళ్ల వైకాపా పాలనలో మద్యం కుంభకోణం అతిపెద్ద కుంభకోణం అని చెప్పేసి ఇప్పటికే కూటమి ప్రభుత్వం అనేకసార్లు చెప్పుకుంటూ వస్తుంది. దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి విచారణ కమిటీని కూడా నియమించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి. గడిచిన 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వంలో ఐటీ అడ్వైజర్గా పనిచేశారు ఈయన. అయితే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యక్తులందరినీ కూడా ముందు పెట్టుకొని మద్య కుంభకోణం నడిపించారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి విచారణకి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు 2-3 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 2 సార్లు కూడా హాజరవ్వలేదు. మూడోసారి వచ్చినా కూడా ఎందుకు హాజరవ్వకపోతున్నారని చెప్పేసి ఇప్పటికే పోలీసులు అయితే ప్రశ్నిస్తున్న నేపథ్యం. నిజంగా ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి వెనక ఎవరున్నారు, ఎందుకని హాజరు కావట్లని చెప్పేసి పోలీసుల్లో వెల్లువెత్తుతున్న ప్రశ్న. ప్రస్తుతం ఇదే అంశంపైన మనతో మాట్లాడాలనుకున్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తానికి ఏపీ లిక్కర్ స్కామ్ గురించి కూటమి ప్రభుత్వం దాన్ని లోతులుగా విచారణ చేస్తుంది, మనందరం కూడా చూస్తున్నాం. దీనికి సంబంధించి ఇప్పటికే విజయసాయిరెడ్డి గారిని కావచ్చు, వీళ్ళందరినీ ఒక్కొక్కరుగా విచారణకు పిలుస్తుంది. అయితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మాత్రం విచారణకి హాజరు కావట్లేదు. 2-3 సార్లు కూడా డుమ్మా కొట్టారని చెప్పేసి పోలీసులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఎందుకు హాజరు కావట్లేదు అంటారు ఆయన? ఇక్కడ దీని గురించి గతంలో ఫస్ట్ టైం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి పేరు ఎప్పుడైతే వినిపించిందో వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టేసి ఏం మాట్లాడారంటే చాలా వ్యంగ్యంగా మాట్లాడారు. ఏంటి అసలు కసిరెడ్డి అంటే ఎవరో తెలియదు, అసలు ఇతని పేరు ఎందుకు యాడ్ చేశారు అన్నట్లుగా చాలా ఓవర్ యాక్షన్ అనమాట. అది చూస్తుంటే నిజంగా ఆ వీడియో ఎవరప్ప కసిరెడ్డి, ఎవరు ఈ కసిరెడ్డి, ఇతని పేరు ఏంటి, అసలు ఈ కసిరెడ్డికి మనకి సంబంధం ఏంటి అని మాట్లాడాడు. ఇదే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఐటీ అడ్వైజర్. ఆ విషయం మర్చిపోయాడా అతను, లేకపోతే గుర్తు లేదా, తెలియదా? ఈరోజున అదే అనుకోవాలా అందరూ? మరి వాళ్ళకి ఐటీ అడ్వైజర్గా ఉన్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఈ రోజున పోలీసులు 3 సార్లు అతనికి ఏదైతే నోటీసులు ఇచ్చారో విచారణకు రమ్మని, ఎందుకు వాళ్ళని ఇతను బేఖాతరు చేసేసి నేను విచారణకి హాజరు కాను అంటున్నాడు. అంటే ఇప్పుడు అతను ఎవరో ఇతనికి తెలియదు జగన్మోహన్ రెడ్డి గారికి, అతనికేమో నేను ఐటీ అడ్వైజర్గానే ఉన్నాను, నాకు మద్యం కుంభకోణానికి సంబంధం ఏంటి అని అంటున్నాడు. మరి అతను అన్నమాట కరెక్టే అందాం, ఇతను అన్నమాట కరెక్టే అందాం. ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, నాకెవరో అతను తెలియదు అన్నమాట నిజమే, ఒప్పుకుందాం. అలాగే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా నేను ఐటీ అడ్వైజర్గా ఉన్నాను, లిక్కర్ కుంభకోణానికి నాకు ఏంటి సంబంధం అన్నమాట కూడా ఓకే. మరి మీరు ఏ తప్పు చేయనప్పుడు, మీకేమీ తెలియనప్పుడు మీకు విచారణకు రమ్మనే కదా వాళ్ళు కోరారు. వెళ్ళి మీరు ఇచ్చే వివరాలు మీరు ఇవ్వండి చక్కగా, భయం ఎందుకు? ఇప్పుడు 3వ సారి ఇవ్వటం, మీరు ఎందుకు వాళ్ళకి కోర్టు కూడా మీకు ఆర్డర్ చేసింది, మీరు వెంటనే వెళ్ళి వాళ్ళకి సంబంధించిన పోలీసులకు ఏదైతే వివరాలు కావాలో అవన్నీ కూడా ఇవ్వండి అని. వీళ్ళు బేఖాతరు చేసేసి నాకు సంబంధం లేదు, నేను ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే ధోరణిలో కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు కూడా, అతను కూడా ఈ అక్రమ తవ్వకాలు చేసినవన్నీ కూడా మామూలుగా కాదు. ఆ బాంబు బ్లాస్టింగ్లు కానీ, అక్కడున్న ప్రజలందరూ కూడా గ్రామానికి భయభ్రాంతులు కలపటం కానీ, దానికి క్వారీకి సంబంధించిన లీజ్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు దాన్ని రన్ చేసే విధానం కానీ, ఇవన్నీ కూడా ఇన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. మరి ఇదే కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి కంటే నేనేం తక్కువ తినలేదు ఎక్కువే కానీ అని ఇతను కూడా మాట్లాడాడు. పోలీసుల్ని బట్టలు ఒడదీసి సమాజం ముందు నిలబెడతాను అని. అసలు వీళ్ళది ఈ ఫాంటసీ అంటే ఒక రకమైన ఊహాధోరణి. ఎందుకు వాళ్ళని బట్టలు ఒడదీయాలని వీళ్ళు అనుకుంటున్నారు అనేది కూడా ఈ రోజున పెద్ద చర్చనీయాంశమైంది. ఇవన్నీ కాకుండా వీళ్ళు మాటే కాదు, వీళ్ళ ప్రవర్తనే కాదు, వీళ్ళు చేసే పనుడే కాదు, ప్రతి ఒక్కటి కూడా ప్రజలు హర్షించే విధంగా లేవు. ఎందుకు మీరు ఇంత ప్రవర్తన ధోరణి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మరి మీరు ఏ తప్పు చేయలేదు, మీకు ఎటువంటి సంబంధం లేదు, మీరు చాలా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉన్నప్పుడు నోటీసులు తీసుకోండి. అసలు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ఏ విధంగా ఆడుకుంటున్నారు పోలీసులతోటి? ఈ రోజున లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. మరి ఎందుకు? సెల్ ఫోన్ ఒక దగ్గర పెట్టడం, ఆ సెల్ ఫోన్ని మీరు టవర్ పట్టుకొని వెళ్తే అక్కడ అతను ఉండడు, ఇంకెక్కడ ఉంటాడో తెలియదు. నేను ఇక్కడే ఉన్నాను హైదరాబాద్లో అంటాడు, అక్కడ ఉండడు. ఇక్కడే ఉన్నాను నెల్లూరులో అంటాడు, అక్కడ ఉండడు. ఎక్కడ వెతికినా కూడా ఉండట్లేదు. అందుగలడు ఇందులేడని సందేహం వలదు అన్నట్లు పద్యం పాడుకోవాల్సి వస్తుంది ఈ రోజున వీళ్ళంతా. అలానే చేస్తున్నాడు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు. మీరన్నట్లుగా లిక్కర్ కుంభకోణానికి వస్తే గతంలో కూడా చెప్పుకున్నాం, లావు శ్రీకృష్ణదేవరాయ గారు దీంట్లో ఎంటర్ అయ్యారు. అతను గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంపీగా ఉన్నారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నారు. గతంలో వాళ్ళ ప్రభుత్వంలో అతను ఎంపీగా ఉన్నప్పుడు దాంట్లో అవకతవకలు ఏమైతే ఉన్నాయి అవన్నీ కూడా అతనికి తెలిసిన విషయాలు. ఖచ్చితంగా తెలుస్తాయి, ఒకటి కాకపోతే ఇంకోటైనా తెలిసింది. అది కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఏ కుంభకోణం చేసినా, ఏది దోచుకున్నా, ఏది దాచుకున్నా పెద్ద మొత్తంలో తాడేపల్లి ప్యాలెస్కి పంపించాలి కానుకలు అనేది కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. మరి ఎందుకు తాడేపల్లి ప్యాలెస్ పంపించాలి వీళ్ళు దోచుకున్నదంటే, జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు దోచుకున్న దాంట్లో ఇవ్వాలి అనేది వాళ్ళకున్న ఆచారం. అదైతే వాళ్ళు చెప్తున్నారు, మా ఆచారాలు మా దేవుడికి ఇవ్వాలని. వాళ్ళ దేవుడికి వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. సరే మంచిది,
కానీ ఈ రోజున మీరు ఎక్కడి నుంచి దోచుకున్నారు? మీరు సంపాదించిన దాంట్లో ఇస్తున్నారా? మీరు కష్టపడిన దాంట్లో ఇస్తున్నారా? ప్రజలు కష్టపడిన దాంట్లోంచి దోచుకొని ఇస్తున్నారు. మరి ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కన్నా కూడా భారీ స్థాయిలో జరిగింది. అది 100 కోట్లు అంటే ఇది 1000 కోట్ల రూపాయలు జరిగింది. పురంధరేశ్వరి గారు కూడా గతంలో దీని గురించి కొంత ఎలిగేషన్స్ తీసుకొచ్చి ఇది మాత్రం పూర్తి విచారణ తీసుకురావాలని చెప్పేసి ఆవిడ కూడా గతంలో మాట్లాడారు. వీళ్ళందరూ కలిసి ఈ రోజున ఎవరైతే అమిత్ షా గారి దగ్గర కూడా దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇచ్చారు. ఏం జరిగింది, ఏంటి, ఎవరెవరు దీంట్లో ఉన్నారు, మిథున్ రెడ్డి గారు ఉన్నారు, విజయసాయి రెడ్డి కూడా విక్రాంత్ రెడ్డి పేరు చెప్పాడు. మరి వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ మద్యం కుంభకోణం ఒకటా రెండా అండి? ఇప్పుడు రాష్ట్రంలో ఎంతమంది అనారోగ్యం పాలయ్యారు, ఎంతమంది చనిపోయారు? వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసి కొత్త కొత్త బ్రాండ్లన్నీ కనిపెట్టేసి రకరకాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎంతోమంది ఆ పిచ్చి మందు తాగేసి చనిపోయారు. మరి ఈరోజు దాని మీద ఒక యూపీఐ క్యూఆర్ కోడ్ లేకుండా ఎవరైతే కొనుగోలు చేస్తారో వాళ్ళందరూ కూడా క్యాష్ ఇవ్వాల్సిందే. ఆ క్యాష్ అంతా ఎక్కడికి వెళ్ళింది? రోజుకి ఎన్ని మద్యం సీసాలు మీరు అమ్మారు, ఎక్కడెక్కడ తరలించారు, ఎవరి దగ్గర ఎంత ఉంది క్యాష్ అంటే దేనికి కూడా లెక్కలు ఉండవు వాళ్ళ దగ్గర. మరి ఈ విధంగా చేసిన వీళ్ళంతా కూడా ఈ రోజున ఖచ్చితంగా పోలీసులను బట్టలోడ తీసి మీరు సమాజం ముందు నిలబెడతామన్న మనుషులే పోలీసులు రండి విచారణ కంటే కూడా రాని పరిస్థితిలో ఉన్నారు. ఓ పక్క మిథున్ రెడ్డి గారు ఏమో హైకోర్టు బెయిల్ చుట్టూ కానీ మధ్యంతర బెయిల్ చుట్టూ తిరుగుతున్నారు. మరో పక్క ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏమో రావట్లేదు అంటున్నారు. విజయసాయి రెడ్డి గారు ఏమో చేసిన వ్యక్తులు వాళ్ళు అని చెప్పి చెబుతున్నారు. ఈ కోటరీ చుట్టూ మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశం గురించి ఏమంటారు? ఇక్కడ ఇంకోటి చూసుకుంటే ఇతను ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడో వల్లభనేని వంశీకి కూడా ముందస్తు బెయిల్ రద్దు చేశారు. అతను ఆస్తుల్ని ప్రజల దగ్గర నుంచి, ప్రజల ఆస్తుల్ని కాపాడే వ్యక్తులుగా ఉండాల్సిన వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉన్న టైంలో ప్రజల ఆస్తుల్ని వీళ్ళు దోచుకోవాలని ప్రయత్నించి ఏమనగా ఉన్నా ఎవరైతే వల్లభనేని వంశీ గారు ఉన్నారో ఆయన్ని కోర్టు తీవ్రంగా ఈ విషయాన్ని ఖండిస్తూ, మీరు ఒకప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నారు, వాళ్ళని రక్షించాల్సింది పోయి వాళ్ళ దగ్గర నుంచి మీరు లాగేసుకున్నారు, ఇది క్షమించరాని నేరం, కాబట్టి మీకు బెయిల్ ఇవ్వటం కుదరదు అని చెప్పేసింది. ఎవరు కూడా హర్షించట్లేదు. ఈరోజు వీళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండి వాళ్ళకు మంచి చేయాల్సింది పోయి, వాళ్ళని రక్షించాల్సింది పోయి ఈ రోజున ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. ఆయనకు అర్థమైపోయింది ముందుగానే అతని మీద ఉన్నాయి కూడా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా ఈ రోజున బయటకు రావాల్సి ఉన్నాయి. అతను ఏమంటున్నాడు, ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు నేను వచ్చేసి చెప్పేస్తానంటున్నాడు. మరి పార్టీలో ఉన్న ఈ కోటరీ అనేది ఒకటి ఉంది, ఆ కోటరీ దాంట్లో ఇతను ఇరుక్కుపోయాడు జగన్మోహన్ రెడ్డి, ఇతని మెడకి ఇవన్నీ కూడా చుట్టుకోబోతున్నాయి అని చెప్పేసి చెప్పకనే చెప్పాడు. ఆ కోటరీలో ఆ మాట మాట్లాడే వరకు కూడా విజయసాయి రెడ్డి ఉన్నాడు. మరి ఆ క్వార్టర్ల నుంచే కదా బయటికి వెళ్ళాడు. అంటే పార్టీ నుంచి వదిలిపోతూ ఒక మాట అనేసి వెళ్ళాడు. కానీ ఈ రోజున పులివెందుల్లో కూడా 1200 కోట్ల రూపాయలు ఏదైతే డబ్బంతా కూడా వీళ్ళు పక్కదారి పట్టించారో దాని మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా విచారణ జరగబోతుంది. ఎవ్వరూ కూడా దీంట్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పేసి చట్టబద్ధంగా కోర్టులు, లాయర్లు, పోలీసులు అందరూ కూడా విచారణ జరపాల్సిందే అని అందరూ ఒకే మాట మీద ఉన్నారు. థాంక్యూ మేడం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.